Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఒక రైతు వద్ద ల్యాండ్ ఉన్న సీడ్స్, వాటర్, ఫెర్టిలైజర్స్ లేకపోతే పంట పండుతుందా? సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ వెనుకున్న అసలైన పిల్లర్ అగ్రికల్చర్ ఇన్పుట్స్. సో ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనమాట. అసలు అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే వ్యవసాయం చేయడానికి అవసరమైన వనరులు మరియు సాధనాలు అన్నమాట. వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రొడక్టివిటీని పెంచడం, క్రాప్ అనేది క్వాలిటీగా ఉండేలా చేయడం, రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించడం అనమాట. ఇందులో టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనేవి కొన్ని టైప్స్ ఉన్నాయి. వాటిని వన్ బై వన్ చూద్దాం. సో దాంట్లో ఫస్ట్దే ల్యాండ్. ల్యాండ్ అనేది బేస్ ఆఫ్ అగ్రికల్చర్ అనొచ్చు. ఎందుకంటే వ్యవసాయం చేయడానికి మెయిన్ ఆధారమే ల్యాండ్ అనమాట. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చి హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ అని చేస్తున్నాం, కానీ ఇంతకుముందు నుంచి కూడా మనం ల్యాండ్ యూజ్ చేసుకొని ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం అనమాట. సో సాయిల్, వాటర్, క్రాప్స్ అన్నీ కూడా ల్యాండ్ మీదే ఉన్నాయి. ఈ ల్యాండ్ లేకపోతే అగ్రికల్చర్ అనేది మాటకి అర్థం లేదు. ల్యాండ్ అనేది ఒక న్యాచురల్ రీసోర్స్ అనమాట, మ్యాన్మేడ్ కాదు, లిమిటెడ్ అండ్ ఫిక్స్డ్ రీసోర్స్. సో పాపులేషన్ పెరిగే కొద్దీ పర్ క్యాపిటా ల్యాండ్ కూడా రెడ్యూస్ అవుతూ ఉందన్నమాట. ల్యాండ్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్, క్రాప్ రొటేషన్, సాయిల్ కన్జర్వేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ ప్రాక్టీసెస్ ఎక్కువ చేయాలి. నెక్స్ట్ వన్ వర్డ్లో చెప్పాలంటే ల్యాండ్ అనేది మోస్ట్ బేసిక్ లిమిటెడ్ ఫ్యాక్టర్ అనమాట. సో దీన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటేనే మనకి ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్పుట్ సీడ్స్. ఇవి రెండు రకాలు, ట్రెడిషనల్ సీడ్స్, హెచ్వైవి సీడ్స్. ఫస్ట్ వన్ ట్రెడిషనల్ సీడ్స్. ఇవి తరతరాలుగా రైతులు ఉపయోగిస్తున్న స్థానిక విత్తనాలు అనమాట. వర్షాధారిత వ్యవసాయానికి చాలా బాగా సరిపోతాయి. తక్కువ నీరు, తక్కువ ఎరువులతో కూడా వీటిని పెంచుకోవచ్చు. బట్ ఈల్డ్ అనేది చాలా తక్కువగా వస్తుంది ఇక్కడ. వీటిని స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ కూడా సో చేసుకోవచ్చు. ఖర్చు తక్కువ, చిన్న రైతులకు ఇవి బాగా యూజ్ అవుతాయి ఈ ట్రెడిషనల్ సీడ్స్ అనేవి. హెచ్వైవి సీడ్స్ అంటే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అనమాట. రీసెర్చర్స్, సైంటిస్టులు వీళ్ళు బాగా డెవలప్ చేసిన సీడ్స్ ఇవి. వీటి ద్వారా ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది. దీని ఎయిమ్ కూడా అదే అనమాట, ఎక్కువ దిగుబడిని ఇవ్వడం వీటి మెయిన్ ఎయిమ్. సరిపడా సేద్యం, ఎరువులు, ఈ ఫెర్టిలైజర్స్ ఇవన్నిటి కూడా ఇవి అవసరం అవుతాయి ఎక్కువగా. తక్కువ కాలంలోనే క్రాప్ అనేది రెడీ అయిపోతుంది. కమర్షియల్ ఫార్మింగ్కి ఇది బాగా సూట్ అవుతాయి అన్నమాట ఈ సీడ్స్ అనేవి. ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది ఇక్కడ. సో ప్రతిసారి మనం సీడ్స్ అనేవి కొనాలన్నమాట. థర్డ్ ఇన్పుట్ వాటర్. దీనికి కావాల్సిన సోర్సెస్ రెయిన్ఫాల్, కెనాల్స్, వెల్స్, ట్యూబ్ వెల్స్. ఏన్షియంట్ టైంలో వీటిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. బట్ మోడర్న్ టైంలో డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ వచ్చాయన్నమాట. ఇవి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటితో. ఫస్ట్ వన్ డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ అంటే మొక్కల వేర్ల దగ్గర చుక్కల రూపంలో నీటిని అందించే పద్ధతి అనమాట. సో ఇక్కడ వాటర్ వేస్టేజ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ పైప్స్, ట్యూబ్స్, ఎమిటర్స్ని యూజ్ చేస్తారు. ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫర్టిలైజర్స్ని కూడా నీటితో కలిపి ఇవ్వచ్చు. దీన్నే ఫర్టిగేషన్ అంటారు. వీడ్స్ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల. సాయిల్ ఎరోషన్ ఉండదు. వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది 90 to 94% ఉంటుంది. నెక్స్ట్ ఇనిషియల్ కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. తర్వాత ప్రాఫిట్ అనేది మనం చూడొచ్చు బాగా. దీంట్లో ఎక్కువగా క్రాప్స్, కాటన్, షుగర్ కేన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా చూడొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే వాటర్ సేవింగ్ ఇరిగేషన్ అంటారు. నెక్స్ట్ స్ప్రింక్లర్ ఇరిగేషన్. స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే నీటిని వర్షంలా పిచికారీ చేసే పద్ధతి. స్ప్రింక్లర్ హెడ్స్ రొటేట్ అయ్యి వాటర్ అనేది స్ప్రే అవుతూ ఉంటాయి. అన్ఈవెన్ ల్యాండ్లో కూడా యూజ్ చేయొచ్చు. శాండీ అండ్ షాలో సాయిల్స్కి ఇది బాగా సూటబుల్ అవుతుంది. లేబర్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. డ్రిప్ కన్నా వాటర్ లాస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే విండ్ వల్ల వాటర్ అనేది ఎక్కువగా అటు ఇటు కదులుతూ ఉంటుంది కాబట్టి. ఇనిషియల్ కాస్ట్ కూడా దీనికి మోడరేట్గా ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ప్లస్ పాయింట్, లార్జ్ ఏరియాని కవర్ చేయగలదు ఇది. ఇక్కడ క్రాప్స్ వీట్, మైజ్, పల్సెస్, వెజిటేబుల్స్, లాన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే ఆర్టిఫిషియల్ రెయిన్ఫాల్ మెథడ్ అని కూడా అంటారనమాట. ఫోర్త్ వన్ మెన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఇవి టూ టైప్స్, ఆర్గానిక్ మెన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే సహజ వనరుల నుంచి వచ్చే ఎరువులు అనమాట. ప్లాంట్ అండ్ ఎనిమల్ వేస్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సాయిల్ ఫర్టిలిటీ అనేది లాంగ్ టర్మ్గా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ. సాయిల్ స్ట్రక్చర్ అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మైక్రో ఆర్గానిజం యాక్టివిటీ పెరుగుతుంది. న్యూట్రియంట్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతూ ఇక్కడ పొల్యూషన్ ఏమి ఉండదు. ఎకో ఫ్రెండ్లీ అనమాట ఇది. కాస్ట్ తక్కువ, అవైలబిలిటీ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. ఈల్డ్ అనేది మోడరేట్గా ఉంటుంది. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎఫ్ఐఎం, ఫార్మ్ యార్డ్ మెన్యూర్, కంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఈ ఆర్గానిక్ మెన్యూర్స్ అనేవి సాయిల్ హెల్త్కి చాలా మంచిగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ కెమికల్ ఫెర్టిలైజర్స్. కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే ఫ్యాక్టరీస్లో తయారు చేసిన ఎరువులు అనమాట. ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఫాస్ఫరస్,
పొటాషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వీటిల్లో. న్యూట్రియంట్స్ ఫాస్ట్గా ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి, ఇమీడియట్గా ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ప్రెసిషన్ ఫార్మింగ్ అనే టైప్కి చాలా సూటబుల్ ఇది. ఎక్సెస్ యూజ్ వల్ల సాయిల్ డిగ్రేడ్ అయిపోయి వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్లో సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది, కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ ఇవన్నమాట. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి క్విక్ ఈల్డ్ బూస్టర్స్ అని అంటారు. ఎందుకు? వెంటనే రిజల్ట్స్ చూపిస్తాయి, కానీ లాంగ్ రన్లో ఇవి సూటబుల్ కాదు. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి ప్రొడక్షన్ అనేది ర్యాపిడ్గా జరిగిపోతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ మిషనరీ. వీటికి ఎగ్జాంపుల్స్ ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, థ్రెషర్స్. ఈ అగ్రికల్చర్ మిషనరీస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టైం సేవ్ అవుతుంది, లేబర్ని రెడ్యూస్ చేస్తుంది, లార్జ్ స్కేల్ ఫార్మింగ్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ హ్యూమన్ లేబర్. దీంట్లో స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ ఉంటారు. సీజనల్గా డిమాండ్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. మైగ్రేషన్ ఇష్యూస్ అనేవి ఇక్కడ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ క్యాపిటల్ అండ్ క్రెడిట్. మనం ఇన్పుట్స్ పర్చేస్ చేస్తాం, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం. వీటికి ఏమిటి సోర్సెస్ అంటే బ్యాంక్స్, కోఆపరేటివ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మోడర్న్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ గురించి చూసుకుంటే న్యూ ఏజ్ ఇన్పుట్స్ ఏంటి? హెచ్వైవి, హైబ్రిడ్ సీడ్స్, బయో ఫర్టిలైజర్స్, మైక్రో ఇరిగేషన్, సాయిల్ టెస్టింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్ యాప్స్. ఈ మోడర్న్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఉండడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే హయ్యర్ క్రాప్ ప్రొడక్టివిటీ వస్తుంది. నెక్స్ట్ అంటే ఏంటి? ఈ హెచ్వైవి సీడ్స్, ఫెర్టిలైజర్స్, ఇరిగేషన్ వల్ల దిగుబడి ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సేమ్ ల్యాండ్లో మోర్ అవుట్పుట్ మనం చూడగలుగుతున్నాం. ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్, డ్రిప్, స్ప్రింక్లర్ ఇలాంటి ఇరిగేషన్ వాడడం వల్ల వాటర్ వేస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మల్టీ క్రాపింగ్, క్రాప్ ఇంటెన్సిటీని కూడా పెంచుకోగలుగుతాం. మోడర్న్ ఇన్పుట్స్ వల్ల ఒకే భూమిలో 2 to 3 క్రాప్స్ని వేయగలుగుతున్నాం. రెడ్యూస్డ్ డిపెండెన్స్ ఆన్ మాన్సూన్ మీద కూడా తక్కువ డిపెండెంట్ అవ్వచ్చు. ఇరిగేషన్, డ్రాట్ రెసిస్టెంట్ సీడ్స్ వల్ల క్రాప్ ఫెయిల్యూర్ రిస్క్ అనేది కూడా తగ్గుతుంది. టైమ్ అండ్ లేబర్ సేవింగ్. ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, సీడ్ డ్రిల్స్ వల్ల లేబర్ కాస్ట్ కూడా తగ్గి స్పీడ్ పెరుగుతుంది అనమాట. ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్. యూనిఫామ్ సైజు, బెటర్ క్వాలిటీ క్రాప్స్ని చూడొచ్చు. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. క్యాష్ క్రాప్స్ని ఎక్కువగా పండియడం స్టార్ట్ చేశారు అందరూ. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ. గ్రీన్ రెవల్యూషన్ టైప్ టెక్నాలజీస్ వల్ల నేషనల్ ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనం తీసుకురాగలిగాం. సైంటిఫిక్ ఫార్మింగ్, సాయిల్ టెస్టింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్ ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం. సపోర్ట్ టు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్స్కి కూడా డెవలప్మెంట్ చూస్తున్నాం ఇక్కడ. మోడర్న్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనేవి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసి ఎఫిషియన్సీని యూజ్ చేసుకుంటూ ఇన్కమ్ ఎక్కువగా చేయొచ్చు అనమాట. ఇక దీంతో అగ్రికల్చర్ ఇన్పుట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హై కాస్ట్ ఉండడం, యాక్సెస్ అందరికీ ఒకేలా లేకపోవడం, స్మాల్ ఫార్మర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల. ఎందుకంటే కెమికల్స్ అనేవి వాటిని ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఓవర్ డిపెండెన్స్ ఆన్ కెమికల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ ఇన్పుట్స్ లేకుండా వ్యవసాయ అభివృద్ధిని ఊహించలేకపోతున్నాం. సో ఇక్కడితో అగ్రికల్చర్ ఇన్పుట్స్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.